నేటి ముఖ్యాంశాలు. సాదాసీదాగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం. ప్రతి వార్డుకు సమాన నిధుల కేటాయింపు. తాండూరులో ఘనంగా శివాజీ మహారాజ్ 394వ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. మంగళవారం జరిగే విజయ సంకల్ప బస్సు యాత్రను విజయవంతం చేద్దాం. తాండూరు బీజేపీ పట్టణాధ్యక్షులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి. చిట్టిగణపూర్ గ్రామంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజ. మేడారంకు తాండూరు బస్సులు ఇబ్బందుల్లో ప్రయాణికులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 2024-25 వార్షిక బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 2024 ప్రారంభ విలువ 5.18 కోట్లతో 2024-25 అంచనా ఆదాయం 25.64 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 65.39 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టగా కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వార్డుకు సమాన నిధులు కేటాయించడం పట్ల కౌన్సిలర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వైస్ చైర్మన్ దీపా నరసింహులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 7 లక్షలు ఎక్స్పెండిచర్స్ కూడా చేయడం జరగబోతుందని చెప్పి మా కౌన్సిలర్లు చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిలర్లు అందరూ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు వచ్చేది వేసవి కాలము, ఎక్కడైతే నీటి కొరత ఉందో నీటి కొరత పైన కూడా కౌన్సిలర్లు అందరూ కూడా చర్చించడం జరిగింది. మేము అధికారులను కూడా ఒకటి జరిగింది. కౌన్సిలర్ చైర్పర్సన్ గారు మేమంతా కూడా కమిషనర్ గారిని, సంబంధిత అధికారులను, ఇక్కడ ప్రజలకు జవాబుదారితనంగా మనందరం కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్న ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి ఆ వాటర్ ప్రాబ్లం కూడా చేయాలా. దాంట్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా కొన్ని పార్కులు కూడా అన్యక్రాంతమైతే ఉన్నాయి. కొంతమంది పార్కులను కూడా ధ్వంసం చేసేందుకు దాన్ని కూడా నిర్మించాలని చెప్పి కౌన్సిలర్లు కోరడం అయింది. అది కూడా కమిషనర్ గారిని, సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు కూడా జరిగింది. ఎవరైతే అక్రమంగా గురి చేసుకున్నారో, అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించడం, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా తప్పకుండా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈరోజు బడ్జెట్తో పాటు టేబుల్ ఎజెండా కూడా చేయడం ఆమోదించడం జరిగింది. అందరు కౌన్సిలర్లకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి 4 కోట్ల బడ్జెట్ని కౌన్సిలర్లకు అందరూ కూడా సమానంగా అన్ని వార్డులకు సమానంగా 3,60,00,000 కూడా సమానంగా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం దాంతోపాటు ఎక్కడైనా అత్యవసరంగా ఉంటే చైర్పర్సన్ గారి ఆమోదంతో 50 లక్షల రూపాయల వరకు ఏ వార్డులో అయితే అవసరం ఉందో అవసరం ఉన్నంత వరకు అక్కడ ఖర్చు పెట్టాలని చెప్పి చైర్పర్సన్కి అధికారం ఇస్తూ కౌన్సిలర్లందరూ కూడా ఆమోదించడం జరిగింది. దాంతోపాటు సేమ్ టైం నా ఎమ్మెల్యే గ్రాంట్ కూడా ఈ తాండూరు పట్టణానికి 4 కోట్ల రూపాయలు కౌన్సిలర్లకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వారినే ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పినాం. వారు సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి 36 మంది వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పార్టీలకు రహితంగా మనం డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఏదైతే అన్నామో దానికి తగ్గట్టుగానే కౌన్సిల్ బడ్జెట్ కానివ్వండి, నా ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రాంట్ కానివ్వండి, ఈక్వల్ గా ఎలాంటి పార్టీల భేదాభిప్రాయం లేకుండా ప్రజలకు అనుగుణంగా అన్ని వార్డ్స్ ని ఒకే విధంగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తాండూరుని మా కౌన్సిలర్లకు కూడా మనం ఒకటే చెప్పడం జరిగింది. పార్టీలు పక్కన పెడదాం, ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు చూసుకుందాం. ఇప్పుడంతా కూడా ప్రజలు మన పైన ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు మన కోటేసి గెలిపించారు. వారికి జవాబుదారితనంగా మనము డెవలప్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. చేయాలంటే వాళ్ళు కూడా కౌన్సిలర్లందరూ కూడా ఆ అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి వచ్చి తప్పకుండా మా వంతు కూడా మేము జనాల కోసం, పబ్లిక్ కోసం మేము పనిచేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఇవన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పోదామని చెప్పి కూడా గతంలో ఉన్నటువంటి లాగా చేయకుండా ఒక సిస్టమేటిక్ పోదామని చెప్పి వాళ్ళు కూడా ఒక చక్కగా సహకరించి ఈ కౌన్సిల్ ని బడ్జెట్ ఆమోదించినందుకు వారికి కూడా
చైర్పర్సన్ గారి సహకారంతో వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా ప్రాంతం గురించి చాలా చక్కగా కొన్ని విషయాలు వివరించారు. దానికి సంబంధించి నాకు నిధులు కానీ ఇంకేదైనా లభించినప్పుడు హామీ వచ్చింది. అసెంబ్లీలో మనం డిస్కషన్ చేసిందంటే మినిట్స్ రూపకంగా ఏ అయితే అంశం మనం డిస్కషన్ చేసినామో ఆ మినిస్టర్ పదవులకు అది కంపల్సరీ మినిట్స్ రూపకంగా వెళ్తుంది. అది ఖచ్చితంగా దాన్ని ఎగ్జామినేషన్ చేస్తారు. సీఎం గారి దృష్టి మైన్స్ పైన మనం క్వశ్చన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మైన్స్ పైన ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో మనం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మనం ఇక్కడ నుంచి పాయింట్ అవుట్ చేసినాం కనుక మనల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బాధలు మనకున్నటువంటి బాధలు మనం కర్ణాటక ఇష్యూస్ కొన్ని చేసినాం. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూసి మన క్వారీస్ వల్ల కూడా మన ల్యాండ్ ఓనర్స్ కూడా నష్టం రాకుండా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా పెడతాం. వాళ్ళు కూడా సీఎం గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీని పేరు చేసుకుని ఒక చక్కటి పాలసీ తీసుకుంటామని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ అయ్యారు. సేమ్ టైం మనం జూరాల ఇప్పుడు కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి చెప్పడం జరిగింది. మన జుట్టుపల్లి ప్రాజెక్టు కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ఎప్పుడు కూడా దానిలో 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పాపన అవ్వలేరు. కోట్పల్లి ప్రాజెక్టు దాదాపు 9,350 ఎకరాలు 400 ఎకరాలు పారేది. ఈ రోజు 4,000 ఎకరాలు కూడా ఫార్వర్డ్ కాలేదంటే దాని మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. కనుక మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు దానికి ఇదైపోయి చెప్తే సీఎం గారికి చెప్పినప్పుడు ఒక డిపిఆర్ తయారు చేయమంటే దానికి దాదాపు 200 కోట్లు డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి సీఎం గారు కూడా దానికి సరిపోయిన గ్రాంట్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ 9,000 ఎకరాలు ఏదైతే 9,400 ఎకరాలు ఉందో తప్పకుండా 9,400 ఎకరాలు పారే విధంగా ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ఆఖరికి ఆయకట్టున్నటువంటి ఆఖరి రైతు వారికి ఇచ్చే బాధ్యత మన పార్టీది. ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకుంటా. వారికి అందరూ కూడా ప్రతి ఎకరాకు 9,400 ఎకరాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను, ఇప్పిస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సేమ్ టైం జుట్టుపల్లి ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఉంది. ఒక 10 సంవత్సరాల నుంచి దాన్ని కూడా ఒక తూమ్ గ్లాసులు రిపేర్ అవుతుంటే వాటర్ లీకేజ్ అవుతుంటే కూడా దాన్ని పట్టించుకునే పాపన అవ్వలేదు. దాన్ని కూడా ఈరోజు ఎంబడే తూమ్లకైతే దానికి తక్షణమే ఏదైతే ఉంటుందో దానికి ఎంబడే మరమ్మతులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా కెనాల్సే కానివ్వండి ఎంకే బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నదో వాటర్ లాస్ట్ ఆయకట్టు వరకు ఏదైతే అందాలనుకుంటే మినిమం ఫండ్స్ అయితే అవసరం ఉన్నదో అవన్నింటినీ కూడా దానికి సరిపోయినంత అమౌంట్ ఇస్తానని చెప్పి సీఎం గారు మాట ఇచ్చారు. దాంతోపాటు సీఎం శివసాగర్ని కూడా దాంట్లో చెప్పడం జరగలేదు. తర్వాత కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శివసాగర్ ప్రాజెక్టుని ఫౌండేషన్ వేయించి ఆ రోజు ఇచ్చినటువంటి అమౌంట్ ని ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునే నాతులు లేడు. శివసాగర్ కూడా ప్రత్యేకంగా కంప్లీట్ అయిపోయే వరకు మీరంతా సహకరించాలని చెప్పి కూడా సీఎం గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. కంది పంటలు కూడా మన కంది పప్పు అంటేనే కందులు అంటేనే తాండూరు నియోజకవర్గంలో మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి భూమి ఆ శుద్ధంగా దాని నుంచి ఉన్నందుకు ఒక మంచి రుచికరమైనటువంటి పప్పు మన దగ్గర కందులు మనతన ఉంటాయి. దాన్ని తెలియజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. గుర్తింపు ఇచ్చినట్లయితే తాండూరు పప్పుకు ఒక మంచి డిమాండ్ ఉంటుంది. తాండూరు పప్పుని గుర్తించాలి, మీరు భౌగోళికంగా గుర్తింపు తీసుకొచ్చి ఒక ట్యాగ్ జియో ట్యాగ్ దాన్ని ఇచ్చే విధంగా మామూలు నామక వస్తనే ఇచ్చేసిండ్రు. దాంతోపాటు కందిపోడు కూడా తక్షణమే చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా కందిపోడు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. బోర్డును ఇప్పటి వరకు ఎవరు కూడా ఇచ్చిన పాపన అవ్వలేదు. దీనిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చేసి కందిపోడు కూడా ఇవ్వాలని చెప్పి సీఎం గారికి కోరడం అయింది. సేమ్ టైం డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా రోడ్సే కానివ్వండి, ఇంకా ఇప్పుడు తాండూరుకు ఇబ్బందికరమైనటువంటిది రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో 15 days బ్యాక్ నేను గడ్కరీ దగ్గరికి మా R&D మినిస్టర్ ద్వారా గడ్కరీ దగ్గరికి కూడా పోవడం జరిగింది. మండేగూడ నుంచి తాండూరు వయా తీరాబాద్ వరకు నేషనల్ హైవే రోడ్ చేయమని చెప్పి ప్రపోజల్స్ పంపడం జరిగింది. గడ్కరీ దాని నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ దానికి నెంబరింగ్ కావాలి. ఫస్ట్ నేషనల్ హైవే ప్రపోజల్ కావాలంటే ఆ రోడ్స్ కు ఒక నెంబర్ ఇస్తారు. ఇప్పుడు 167 మనకి ఇప్పుడు బూర్పూర్ నుంచి ఏదైతే చించోలికి ఉందో ఆ నేషనల్ హైవే రోడ్ NH 167 అంటే గుర్తింపు ఏదైతే వచ్చిందో దీనికి ఒక నెంబరింగ్ అయితేనే మనకు అది రూట్లో పడుతుంది. ఆ నెంబరింగ్ కోసము ప్రైమ్ మినిస్టర్స్ తో ప్రపోజల్ పంపాలని చెప్పి గడ్కరీ గారు చెప్పారు. ఆడికి గడ్కరీ గారి దగ్గరికి ప్రపోజల్స్ కూడా పోయినాయి. ఇంకా కూడా సంబంధిత PR మినిస్టర్ గారు, సంబంధిత R&D మినిస్టర్ గారు స్టేట్ ఫండ్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవి కూడా ఎంబడే వచ్చి తాండూరుని అన్ని రంగాలలో డెవలప్ చేసుకుందాం. మీ అందరి సహకారం కూడా దాంట్లో కావాలి. తాండూరు ప్రజలది, తాండూరు లీడర్లది, తాండూరు నాయకులది, ముఖ్యంగా పత్రికా విలేకరులది మీ అందరి సహాయ సహకారాలు ఉంటే అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. మన దగ్గర ITI ఒక జీవోలు మాత్రమే పేరుకు 2 సంవత్సరాల కొద్ది ముందు ఒక జీవోలు ఇచ్చారు. దానికి ఎక్కడ కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. మనము
నేను మొన్న అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించడం జరిగింది. అంతకుముందు ముందు సీఎం గారికి కూడా నోటీస్ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ దానికి దాదాపు ఒక 3-4 కోట్ల ఫండింగ్ అవసరం పడుతుంది. ఆ ఫండింగ్ అంతా కూడా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, అదంతా కూడా ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ వరకు ఖచ్చితంగా దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి మనకు మాట కూడా ఇవ్వడం జరిగింది. దానికంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ మన పాత కలెక్టర్ రాణి కుముదిన్ గారు ఉన్నారు. సీఎం గారు ఆమె చెప్తే ఆమె కూడా నాతో మాట్లాడడం జరిగింది. సంబంధిత ఆఫీసర్లను కూడా ఆల్రెడీ తాండ్రు కూడా వచ్చి ఇక్కడ మీరు ఎక్కడైతే బిల్డింగ్ తీసుకున్నామని చెప్పి అదంతా కూడా చెక్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఒక ఐటీఐనే కాకుండా దీంట్లో మన స్టేట్ లో ఈరోజు ఒక 60 ఐటీఐలని టాటా కన్సల్ట్ వాళ్ళు టాటా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిగా తాండ్రుడి కూడా టాటా వాళ్ళు కన్సల్ట్ వాళ్ళు చేపట్టబోయే దాంట్లో మన ఐటీఐ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చినటువంటి తాండ్రు నియోజకవర్గ ప్రజలకు, యువకులకు ఒక మంచి పారదర్శకంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సేమ్ టైం బసిరాబాద్ లో కూడా ఒకటి జీవో ఇచ్చింది. మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఫండ్స్ లేవు, ఒక టీచింగ్ స్టాఫ్ లేదు. ఫామ్లో పేపర్లపైనే జీవోలు ఇచ్చారు కానీ దానికి అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ అప్రూవల్ మాత్రం ఎక్కడ కూడా లేదు. గత ప్రభుత్వము జీవోల ప్రభుత్వమే కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన పాపన లేదు. 1 by 1 తప్పకుండా అది కూడా జూనియర్ కాలేజ్ కూడా ఇంప్లిమెంట్ చేసి దానికి సరిపోని ఫైనాన్స్ ఎంత అవుతుందో దాన్ని కూడా అప్రూవల్ చేపించి దశల వారీగా తప్పకుండా బసిరాబాద్ ప్రజలకు కూడా జూనియర్ కాలేజ్ వచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా కోరుతామని. థ్యాంక్ యూ. మన మున్సిపల్లో టౌన్ ప్లానింగ్ లేదు, అదే అప్పుడప్పుడు వస్తుంటే వెళ్ళిపోతుండ్రు. వారి సమయం పూర్తి స్థాయి అధికారిని నియమిస్తే అనేక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఉంది. దానిపైన అందుకనే చాలా వెతికి ఈరోజు ఒక మంచి కమిషనర్ తీసుకురావడం జరిగింది. కమిషనర్ నుంచి కూడా చెప్పాలి. కమిషనర్ కోసం నాకు సీఎం గారికి కొట్లాటయ్యింది. సీఎం గారు చెప్పి నాకు సిటీ సర్వెంటింగ్ వేసుకుంటా, నేను రిఫర్ని నాకు కావాలన్నారు. అయినా సరే మాకు రూరల్ చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పి ఆయనతో మన కమిషనర్ని మన దగ్గరకు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా తనే కమిషనర్ గారే తనకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తను ప్రపోజ్ చేస్తే ఆ సంబంధిత అధికారులకు నేను చెప్పి తప్పకుండా అందరినీ కూడా ఫుల్ గా మన తాండూరు మున్సిపాలిటీకి ఎంతమంది అయితే అధికారులు ఉంటారో అంతమందిని ఖచ్చితంగా నియమించి ఏర్పాటు కృషి చేసి తప్పకుండా ఏర్పాటు చేస్తాను. ఇంకోటి తాండూరు టౌన్ లో అర్బన్ పరిధిలో మిషన్ భగీరథ కొంతవరకు పెండింగ్ ఉంది. గతంలో ప్రపోజల్ తయారు చేసి అది ఇంతవరకు వచ్చింది, దాన్ని మనం అర్థం చేసాము. మిషన్ భగీరథ తాండూరులోనే పెండింగ్ లేదు, అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అది ఒక సంస్థ కోసం చేసినటువంటి ప్రాజెక్ట్. అది ఎక్కడ చూసినా మళ్ళీ సేమ్ పాత బోర్లే ఏమని చూస్తుంది. ఎక్కడ కూడా 70%, 80%, అది 60% కరెక్ట్ ఉన్నది. ఇంతకుముందు ఏ విధంగా అవుతుంది 70,000 కోట్లు 80,000 కోట్లు ఎక్కడ ఉంది, అంతా ఫెయిల్యూరే. మనం కూడా మిషన్ దగ్గర తగ్గి మళ్ళీ ఇప్పుడు మనమే పంప్ హౌస్, ఇప్పుడు మన కౌన్సిలర్లంతా కూడా మళ్ళీ మనకు ఆగిన వాటర్ అయితేనే బాగుంటుంది, ఆ పంప్ హౌస్ రిపోర్ట్ చేపిస్తాము, దానికి ఎన్ని డబ్బులు అయితే దాన్నే చేపియండి అని చెప్పి కౌన్సిలర్ దగ్గర నుంచి కూడా అందరూ వీళ్ళు వాళ్ళకు అందరూ కూడా అదే కొడుతూ ఉన్నారు. కాకినాడ ఎవరైతే అప్పుడే మన ప్రజలు మంచి నీళ్లు తాగినారు. ఈ మిషన్ భగీరథ వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది సక్సెస్ కూడా లేదు అని తాండూరు ప్రజలు యావత్ తెలంగాణలో ఇక్కడ పోయినా కానీ మిషన్ భగీరథ అనేది ఫెయిల్యూర్ స్కీమ్ ఉంది. అది ఒక సంస్థ కోసము వాళ్ళు ఒకరికి దారదత్తం చేయడానికి స్కీమ్ పెట్టిండ్రు. కానీ తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉపయోగపడే పని అవసరం పనిది కాదు అది. కాబట్టి అది తాండూరులో కూడా ఈ రోజు మన కౌన్సిలర్ కూడా మన కౌన్సిలర్ వాళ్ళు వీళ్ళు అనుకుని అందరూ కూడా అదే రేట్ చేసేది. అంటే ఇప్పుడు ఆ ఏరియాలో పైప్ లైన్ మళ్ళీ ఇస్తారా మరి? కొన్ని ఏరియాలో అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఏదైనా ఖచ్చితంగా అవసరం తీసి వాళ్ళ అవసరం కోసం చేద్దాం. మున్సిపల్ సమావేశాలకు విలేకరులను అనుమతించకపోవడం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ప్రజలకు అనుసంధానంగా ప్రభుత్వం యొక్క విషయాన్ని ప్రజలు చేరవేయడం, కీలక పాత్ర విలేకరులు అని చెప్పి మీరే చెప్తుంటారు. కాబట్టి అటువంటి దానికి ఎందుకు మీరు దీనిపైన చైర్పర్సన్ గారు చెప్తారు? అదే మున్సిపల్ అనేది వాళ్ళ గతంలో కేటీఆర్ గారు ఏం చెప్పారంటే మున్సిపల్ మీటింగ్లకు ప్రెస్ వారిని అలౌట్ చేయొద్దని చెప్పి తను జీవో ఇచ్చిందని అవసరం ఉంటే దాన్ని ఒకసారి పూర్వ సంవత్సరం మనం ఒకసారి వేరే దగ్గర అలో చేస్తున్నారన్న మొన్నటి నుంచి అలో చేస్తున్నారు. మండలి సమావేశంలో ముందు వచ్చింది స్పెషల్ గా దీనికి ఒక జీవో తీసిందంట. ఒకసారి ఇంకోటి మీకు చూసి చాలా గౌరవ సభ్యులు రెచ్చిపోయి అత్యధికంగా మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు భయపడి మమ్మల్ని అలౌట్ చేయకొచ్చారా? లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి గురించి చెప్తారు.
తాండూరు పట్టణంలో ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా భారీ శోభాయాత్ర అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం నుండి ఇందిరా చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శివాజీ చౌక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, జన చైతన్య సంఘాల సభ్యులు హాజరయ్యారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అకాడమీ వైష్ణవి గారు మరియు వారి విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా జాతీయ हमसे पंगा लेना बेटे, हिंदू धर्म के हम शेर है रे छोटे, हाँ भूल कर भी हम के हम शेर है रे छोटे, हाँ हमसे ही तुम हो ये इतिहास कहेगा, बाप को पहचान रे నారాయణ గారు చాలా చక్కగా చెప్పి తాను చెప్పడమే కాకుండా ఈరోజు కన్నుల పండుగగా వైష్ణవి డ్యాన్స్ మాస్టర్ గారు వారి బృందం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యూత్ని అందరినీ కూడా శివాజీ మహారాజ్ అంటే ఏ విధంగా తను పుట్టాడు, తను చిన్నతనంలో ఏ విధంగా యుద్ధం చేశాడని చెప్పి కన్నులకు కట్టినటువంటి చేసినటువంటి ఆ డ్యాన్స్ బృందానికి వేదిక ద్వారా వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గంలో మీరు ఏ ప్రోగ్రాం చేసినా నేను ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకందరూ కూడా ఒక ఆదర్శమూర్తి, గొప్ప మహానుభావుడు. దాదాపు 394 సంవత్సరాలైనా కానీ మనం ఈరోజు కూడా స్మరించుకొని ఇంత అంగరంగ వైభవంగా మనం ఆయన జయంతిని జరుపుకుంటున్నామంటే వారు ఆ రోజు చిన్నతనంలోనే ఎన్నో సంస్థలను స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీకు ఇలాంటివి ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం కూడా వారు అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహాలు ఎన్ని పెట్టినా కానీ విగ్రహాలను చూసుకుంటే ఒక శివాజీ మహారాజు ఏ విధంగా తను ధైర్య సాహసాలతోని ఆ రోజు చిన్ననాటి తనంలోనే ఎన్ని సంస్థానాలు స్థాపించడు కాదు, మనము వారిలాగా ఏం చేయాలి, ఏ విధంగా అయితే ఆ పనులు చేయగలుగుతామో ఆ జీజాబాయి చెప్పినటువంటి మాతృమూర్తికి మీరు మీ తల్లిదండ్రులకు అలాంటి ఈరోజు ఆ జీజాబాయిని మనం ఏ విధంగా అయితే తలుచుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా మీ తల్లిదండ్రులు గౌరవపడే విధంగా మీరు ఆ దేశ ఇంటికి కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి యువతకు నేను ఒక ఉద్దేశంగా మీకు అందరూ కూడా సూచిస్తా ఉన్నాను. తప్పకుండా మీకు ఆ విగ్రహానికి మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా కానీ నా వంతుగా నేను ఖచ్చితంగా ఇస్తాను. మీరు ఏం చేద్దామనుకుంటా విగ్రహం కంపల్సరీ మొత్తం డొనేట్ చేయమన్నా కానీ నేను తప్పకుండా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుచుకున్నాను. కాళికాదేవి టెంపుల్ నుంచి మన పెద్ద ఎత్తున ర్యాలీ జరుపుకుంటుంటే ఎంతో కన్నుల పండగగా అనిపించింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి, అలాగే ఇక్కడ వేదిక ముందున్నటువంటి పేరున అలాగే హైందవ హిందూ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి పెద్దవాళ్ళ ప్రవచనాలు వింటూ మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇంకా రాబోయే తరానికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అలాంటి గొప్ప మాత జిజియాబాయి తన కుమారుడిని శివాజీ మహారాజ్ని చిన్న వయసులో బాల్యం నుంచే ప్రతి ఒక్క చరిత్రలు, పురాణ ఇతిహాసాలు ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఈరోజు ఈ రకంగా మార్చిందంటే ఆ ఘనత
తల్లిది కాబట్టి మన మాతృమూర్తులందరూ కూడా మనం ఎట్లా మలుస్తే మన పిల్లలు అట్లా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క తల్లికి తెలియజేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లి దగ్గర ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎరుపుకి ఎవడురా భయపడేది, ఎరుపు అంటే నా భరతమాత నుదుటి తిలకం అని చెప్పేసి ఖబర్దార్ దేశద్రోహుల్లారా అని చెప్పినటువంటి ఏకైక మహనీయుడు మన శివాజీ మహారాజ్ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. నా గుండెలో తిరిగితే రాముడు వస్తాడు శివుడు వస్తాడు అని చెప్పడం కాదు, ఒక అమ్మాయి ఒక ప్రతి ఒక్క స్త్రీ ఎదుటిగా కనిపిస్తే మన అక్కో అమ్మో చెల్లో కనిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క యువతకు తెలియజేస్తున్నాను. అలాగే మన దేశం ఇంకా ఇలాంటి చేతుల్లో యువత చేతుల్లోనే ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చాలా సమయం అయింది. ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మహిళా మూర్తులకు అదేవిధంగా పెద్దలందరూ కూడా కోరేది ఏంటంటే శివాజీ గురించి మనం అందరం కూడా తప్పుడు అపోహలలో చాలా మంది ఉంటారు. ఇంతకుముందు నాట్యం ప్రదర్శించినటువంటి వాళ్ళు చాలా మంచిగా చెప్పారు. ఈరోజు ముఖ్యంగా హిందూ ధర్మం అంటేనే పరమత సహనాన్ని మనం పాటించేటటువంటి ధర్మం కాబట్టి ఆ రోజు ఛత్రపతి శివాజీ నుండి మొదలుకొని నేటి పాలకుల వరకు అందరూ కూడా అన్ని ధర్మాలని మనం సమానంగా చూస్తున్నటువంటి హిందూ ధర్మం కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో ఆ విధంగానే ఉండాలని చెప్పేసి కోరుతూ శివాజీ గురించి చాలా విషయాలు నారాయణ రెడ్డి గారు చెప్పిండ్రు. శివాజీ గారి చరిత్ర కనుమరుగైతుంది. శివాజీ గారి చరిత్రని పాఠ్యాంశాల్లో పెట్టలేరు. భారతదేశానికి స్వాధీనం వచ్చిన తర్వాత ఈ పరాయి పాలనలో మొత్తం కూడా కనుమరుగైందంటారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు ముఖ్యంగా ఇట్లాంటి రజనీ లాంటి వాళ్ళు కావచ్చు, హిందూ వాహినికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నంత వరకు తప్పకుండా శివాజీ మహారాజ్ చరిత్ర తప్పకుండా భావితరాలకు తప్పకుండా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక విషయాన్ని మన గొప్పతనాన్ని మన శత్రువులు ఎక్కువ గుర్తిస్తారు. అట్లనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి అంటే ఔరంగజేబ్ గారు ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయన 19 సంవత్సరాలు ఏకైక లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఓడగొట్టాలని ఆయన ప్రయత్నం చేసింది. కానీ భేదాలు లేకుండా రాజకీయాలే కేవలం ఎలక్షన్ కోసమే రాజకీయాలు తప్ప ఇలాంటి పండుగలకి ఉత్సవాలకి రాజకీయాలు అనేటటువంటి ప్రస్తావన రావద్దు. దయచేసి మనందరం కూడా ఈ యొక్క విషయాన్ని మరొకసారి గ్రహించి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అద్భుతంగా ఈరోజు చాలా నెల రోజుల పాటు వ్యయ ప్రయాసాల కోర్చి ముందుండి పనిచేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నరసింహన్న గారు కానీ రజనీకాంత్ కానీ వీళ్ళు ఉంటున్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేర్లు చెప్పడానికి వందలు వేల మంది ఈరోజు ఆలోచించి పనిచేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు అవుతాయి. ఈరోజు జిల్లాలోనే అత్యంత అద్భుతంగా వివిధ రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పక్షాలను ఏకతాడిపైకి తీసుకొచ్చి జరుపుతున్నటువంటి ఈ యొక్క శివాజీ జయంతి ఉత్సవాలు వాడలో జరుగుతున్నాయి. ఏ వాడలో ఏ గల్లీలో తిరిగినా కూడా ఈరోజు తండాలలో కూడా గిరిజన తండాలలో కూడా శివాజీ జయంతి ఉత్సవాలు సంబరంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఇదంతా మనం కలిసి జీవించేటందుకు మన యొక్క పూర్వీకులు అందించినటువంటి వారసత్వ సంపదనే. కాబట్టి ఆ అందించినటువంటి సంపదని మనం జాగ్రత్తగా మనం ఒక మానవీయ కోణంలో ప్రజాస్వామ్యయుతంగా మనందరం కలిసి జీవించే ఒక జీవన విధానం ఏదైతుందో దాన్ని ముందు కొనసాగించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మనల్ని భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై. శివాజీ గారు ఎంత ధైర్యంగా మరి చిన్న వయసులో ఆ రోజు మొఘళ్ళు మన దేశంపై దాడికి దండ ఎత్తినప్పుడు మరి ఆ రోజు ముందుండి మరి ఆయన అనేక యుద్ధాలు గెలిచిన వీరుడు. అలాంటి వీరుణ్ణి స్మరించుకుంటూ మరి అలాంటి వీరుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే దినాల్లో మన దేశం కోసం కానీ మన దేశ భద్రత కోసం కానీ యువకులందరూ కూడా శివాజీ లెక్క తయారు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు నిర్మించుకున్నామంటే మనం ఐక్యతగా వచ్చినట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మరి అదే విధంగా ఏదైతే మనతో ఐక్యత ఉంది, ఈరోజు ఐక్యత ఉన్నది కాబట్టి ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత మన దేశ ప్రజలది, మన దేశ నాయకులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రజనీ గారు, నరసింహ గారు మేమందరం కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కానీ కూడా
మేము ముందుకొచ్చి అందరి యువకులకు సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మనది ఇంకో లక్ష్యం ఉంది. ఏ విధంగా అయితే మనది ఆ రోజు అఖండ భారతం ఉండేనో ఆ విధంగా మరలా మన అఖండ భారత సాధించుకునేంత వరకు ఈ దేశంలో ఉన్న యువకులందరూ కూడా శివాజీ లెక్క తయారు కావాలి, ఖచ్చితంగా అఖండ భారత సాధించుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఇస్లాం దేశాలు ఉన్నాయి, కానీ హిందూ రాష్ట్రం హిందూ దేశం కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు కొంతమంది మూర్ఖులు, కొంతమంది అవినీతి పరులు, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మరి ఈరోజు సనాతన ధర్మానికి అంతం చేస్తామన్న వ్యక్తులను, అలాంటి వ్యక్తులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, సనాతన ధర్మాన్ని అంతం చేసే దమ్ము మొగోడు ఎవడు పుట్టలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొకసారి అందరికీ శివాజీ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. కాదు ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఒక 2-3 నిమిషాలు మీకు ప్రస్తావన చేస్తా. నెహ్రూ జయంతి పేరు ఏం పెట్టామంటే చిల్డ్రన్స్ డే. మహాత్మా గాంధీ జయంతికి అహింసా దినోత్సవం, వివేకానందుని యొక్క దినోత్సవానికి యూత్ ఫెస్టివల్, మరి శివాజీ మహారాజ్ దినోత్సవం. చాలా మందికి స్వతంత్రం రాకముందేమో అసలు చరిత్ర వెలువలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు శివాజీ చరిత్రను ఎక్కువగా చదవలేదు. ఈ దినానికి ఏం పేరంటే హిందూ సంఘటన దినోత్సవము. ఈ దేశంలో ఇంతమంది యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సాహవంతులు, పరాక్రమవంతులు, శౌర్యవంతులు. కానీ మనకు డిసిప్లిన్ లేదు. శివాజీ ఈ జాతికి డిసిప్లిన్ నేర్పాడు. శివాజీ ఈ జాతికి సంఘటన నేర్పాడు. శివాజీ ఈ జాతికి స్వాతంత్రం తెచ్చాడు. మనం ఉత్సవం చేసుకొని ఊరేగింపు తీసి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని ఇంటికి కొంత సరిపోతుంది. చూడాలా, రాజకీయ పార్టీలు ఎన్నో ఉండని, ఎన్ని కులాలను ఉండని, ఎన్ని మతాలను ఉండని, ఈ జాతికి శివాజీ అందించిన సేవను గుర్తుంచుకోవాలి. శివాజీ పడ్డ తపన, శివాజీ పడ్డ బాధను మనం అనుభవించాలి. మనం ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పిలుచుకుంటున్నాం, కానీ శివాజీ జన్మించే నాటికి ఈ దేశంలో స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, పేదరికం ఉన్నది, అనారోగ్యం ఉన్నది, విద్య లేదు, దారిద్ర్యం ఉన్నది. అటువంటి సమయంలో షాజీ మహారాజ్ గడిపోతుంది. శివాజీ మహారాజ్ ద్వితీయ మాత యొక్క మార్గదర్శనంలో సమర్థ రామదాసు దగ్గరికి పోతే, నాన్నని గెలుపురా, నీకు భగవద్గీతాన్ని ఇస్తా, రాజ్యం నేర్పురా అన్నాడు. నీకు పునరుద్ధారం నేర్పుతా, ఈ హైందవ సామ్రాజ్యాన్ని కాపాడాలి, ఈ మొఘలుల యొక్క దారిని తిప్పికొట్టి మళ్ళీ ఛత్రపతి శివాజీ హైందవ సింహం కావాలి అని చెప్తే, ఇక మూడవది ఆయన ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించడానికి మీరు ఎంతమంది యువకులు ఉన్నారా అంటే 100 మంది ఉంటే 100 మంది చేతులెత్తారు. కాబట్టి హిందూ పాదశాయి శివాజీ మహారాజ్ ఛత్రపతి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఏమిటి అంటే ఈ హిందూ దేశం, హిందూ ధర్మం రాజకీయాలకు అతీతంగా పార్టీ కన్నా కొట్టేసుకోండి, ఎవరినన్నా గెలిపించండి, దానికి బాధ లేదు. కానీ హిందువులు సంఘటితంగా ఉండాలి. అయితే వాళ్ళు గుర్రాలను పెట్టి పరిగెత్తుతారు, ఆ గుర్రాలను పట్టుకుంటారు. పట్టుకుంటే పూర్వకాలంలో గుర్రాలకు జీన్ ఉండేది, ఒకటి జీన్ అంటే కోగిర అంటాం కదా. ఆ కోగిరకు వెంట ఒక కొండి ఉంటుండే. నేను గుర్రం ఎక్కిన, గుర్రం సవాలు చేసిన అదృష్టవంతుని. అయితే ఆ కొండికి ఒక బస్తా ఉండేది, ఒకటి క్యారీ బ్యాగ్. ఆ క్యారీ బ్యాగ్ లో ఎగురు చూసిరాండి అని చెప్పాడు. చూసిరాండి అని చెప్తే అది ఇసుకొచ్చిన గుర్రాలకు. మిత్రుడారా, కారం పొడి, ఉల్లిగడ్డ, నూనె, రొట్టెలు ఉన్నాయి ఆ క్యారీ బ్యాగ్. అప్పుడు అంటాడు సైన్యాధ్యక్షుడు, అరే మీకు మటన్ బిర్యానీ వినిపిస్తే, చికెన్ బిర్యానీ వినిపిస్తే, ఇంతమంది దున్నపోతులు లేకున్నారు, మీరు ఓడిపోతున్నారు, కానీ కారం రొట్టెలు గెలుస్తున్నారు అన్నారు. కాబట్టి బంధువులారా,
మనమంతా సంఘటితంగా శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఆయన అడుగుజాడల నడిచి శివాజీ మహారాజు త్యాగం చేసి సామ్రాజ్య స్థాపన చేసి 1673 హిందూ పద పాదశాహి అని ఛత్రపతి ఆదర్శాన్ని శోభయాత్ర జరుగుతున్న సందర్భంగా యువకుల కోసం చిన్నారుల కోసం పవన్ గ్రాఫిక్స్ దగ్గర రైతు బజార్ ఎదురుగా ఫర్యాద రామకృష్ణ చంద్రు కోటం సిద్ధలింగం ఆధ్వర్యంలో ఉచిత అల్ప ఆహారాన్ని త్రాగడానికి నీరును అందించారు. తాండూరు పట్టణంలోని వీర శివాజీ నగర్ లో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీర శివాజీ కాలనీ అధ్యక్షులు మరాఠీ నరసింహుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు పట్టణ ప్రముఖులు, వైస్ చైర్మన్ దీపా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మహావీరుడు వీర శివాజీ అయితే 1680 సంవత్సరం ఏప్రిల్ 3న అతని అనారోగ్య కారణాల చేత శివాజీ మరణం పొందాడు. ఆ తర్వాత కూడా అతని కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజు తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఈ అఖండ భారతదేశంలోని సుమారుగా దాదాపు భారతదేశాన్ని మొత్తంగా కూడా వీళ్ళ సామ్రాజ్య అధికారంలోకి తీసుకొచ్చి అఖండ పరిపాలన సాగించి దేశ సుదీక్షతో తర్వాత హిందూ రాష్ట్ర ఏర్పాటులో వాళ్ళ పాత్ర అనిర్వచనీయం. అదేవిధంగా అలాంటి మహాపురుషులు ఈ కాలనీలో మనం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ విగ్రహాలకు మనం స్ఫూర్తిదాయకంగా మనం వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయం. అది ప్రతి ఒక్క హిందూ గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు అలాగే హిందుత్వానికి పునాది రాయైనటువంటి శివాజీ గారికి ఈరోజు శివాజీ కాలనీలో ప్రతిష్ఠించుకోవడం చాలా గర్వకారణం. వారి మరాఠీ నరసింహులు గారి ఆధ్వర్యంలో అలాగే వారి మిత్ర బృంద గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఈ హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు శివాజీ జయంతి కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, మందిరం నిర్మించుకోవడానికి కానివ్వండి, అలా హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి ఇతరులను ప్రోత్సహిస్తూ ఇతరులకు ఇన్స్పైర్ అవుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ వీర శివాజీ కాలనీలో చేయడం మన అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తి మన ద్వారా ఆవిష్కరించబడుతున్నారంటే నిజంగా మనం అదృష్టవంతులం. నిజంగా ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా శివాజీ గారు వచ్చి అక్కడ గురువు మీద కూర్చున్నారా అంట ఉంది, లైవ్ మూమెంట్ లాగా ఉంది. సో ఇలాంటి మంచి కార్యక్రమం నిజంగా గర్విద్దాం. ఇంకా ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి అమూల్యమైన సందేశాలు 30 ఫిబ్రవరి 19న పూణేలోని శివనేరి దుర్గలో జిజియాబాయి మరియు సహాజీ భోస్లే దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే వారు సాహసోపేతమైన
జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై బలో ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై। వీర శివాజీ నగర్ కాలనీ అని అనుకున్నాము. ఈరోజు వీర శివాజీ నగర్ స్టాచ్యూ పెట్టి నిరూపించుకున్నాం అన్నట్టు చాలా గర్వంగా ఉంది మాకైతే. ఈరోజు ఛత్రపతి శివాజీ 16 సంవత్సరాల నుండే తన యొక్క రాజ్య పరిపాలన కొనసాగించారు. తను కులాలకు అతీతంగా పరిపాలించారు. ఆయన సేవలు అనిర్వచనీయమన్నట్టు. రోజు వీర శివాజీ నగర్ కాలనీ లోపల ఛత్రపతి మహారాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడము చాలా సంతోషకరమైన విషయము. అందులో ఈరోజు వారి యొక్క జయంతి సుమారుగా 400 సంవత్సరాలు కాబట్టి వారిని మా యొక్క కాలనీలో ఈరోజు ప్రతిష్ఠించుకొని విగ్రహాన్ని స్థాపించడం చాలా గర్వకారణంగా ఉంది. మరి దీనికి సహకరించినటువంటి మా కాలనీ వాసులకు, అదేవిధంగా ముఖ్యంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప నరసింహ గారికి, అదేవిధంగా నరసింహన్నకు, కాలనీ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మా కాలనీలో ఇంత మహానుభావుని, ఇంత ఏదైతే హిందూ ధర్మాన్ని ఒక కూడలికి తెచ్చి పరిరక్షించినటువంటి మహానుభావుని మా యొక్క కాలనీలో నిర్మించినందుకు, అది పెట్టినందుకు మరి నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఎందుకంటే వారి యొక్క జీవిత చరిత్రను తీసుకున్నట్లయితే వారు ఒక సంఘ సంస్కర్త కూడా. మరి ఈరోజు మరి వారు మహిళల పట్ల చాలా అభిమానము, అదేవిధంగా రైతులకు కూడా వ్యవసాయం పట్ల కూడా చాలా అభిమానము. చిన్న ఉదాహరణ చెప్పాలంటే వారు సంఘ సంస్కర్త. చిన్న ఉదాహరణ ఏంటంటే వారు సతీసాగమనాన్ని, అంటే పూర్వకాలం లోపల ఏదో వారి కర్మగాలి భర్త చచ్చిపోతే భార్యను కూడా గంతలు కట్టి చితిలోపట అలా కాల్చేసేవాళ్ళు. అలాంటి యొక్క కార్యక్రమం వాళ్ళు రూపమాపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మహిళల పట్ల కూడా చాలా ప్రేమాభిమానం, గౌరవం కూడా వాళ్ళకు ఉండేది. కాబట్టి చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి వారి అంత పెద్ద మహానుభావుని కాలంలో నిర్మించుకోవడము, స్థాపించుకోవడం చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర్ రాష్ట్రానికి అదే పేరుతో ఉన్న శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఈ సమయంలో ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మనిషి జీవితంలో 50 ఏళ్ల వయసులో దాదాపు ఇప్పటికీ 500 సంవత్సరాలు అవుతుంది. ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే 50 ఏళ్ల కాలంలో ఒక మనిషి ఎంత సాధించగలడనేది ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. సమస్యలు మనిషిని చుట్టుముట్టినప్పుడు ఒక మనిషి ఏ తీరుగా వ్యవహరించాలి. మామూలుగా జనసామాన్య జీవితంలో ఒక వ్యక్తి హీరోగా ఎదగాలంటే, ఒక వ్యక్తి ఒక ఆదర్శంగా ఉండాలంటే ఆయన జీవితం ఎలా ఉంది అనేది మనం చూసి నేర్చుకోవచ్చు. ఈయన ఉన్న పరిస్థితులు మొత్తం చుట్టుపక్కల మొత్తం శత్రువులే. అలాంటి శత్రువుల మధ్యన నిలబడి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత జనాలను కూడా అంతే విధంగా మంచి అభిప్రాయంతో మంచి పాలన ఇచ్చాడు. 50 ఏళ్ళే ఆయన బతికింది. కానీ ఈరోజు చూడండి, 1630లో జన్మిస్తే ఈరోజు 2023, అంటే 5000 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటికి కూడా ఆయన జనాల మధ్యన ఉన్నాడు. చనిపోయినా ఆయన చిరస్మరణీయుడు, అమరుడు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని సమాజం అలవర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాలనీ వాసులకు అందరికీ చైతన్యం ఉన్నదని తెలియలేదు. వాస్తవానికి చైతన్యం ఉన్నదని మా అడ్వకేటు చంద్రశేఖరరావు సార్ గారు, మరి మా వైస్ చైర్మన్ సార్ నరసింహులు సార్ గారు వీళ్ళందరినీ భుజం తట్టి వాళ్ళు లేపినందుకు మేము కూడా వాళ్ళ తక్కువ సమయం లోపల వాళ్ళ మాటను గౌరవించి మాకు కూడా చైతన్యం చేసినందుకు మేము కూడా అందరం మాట్లాడుకొని తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసినామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈ పని ఇంత విజయవంతమైందని నేను తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ 394వ జయంతి పురస్కరించుకొని వీర శివాజీ నగర్లో ఈరోజు శివాజీ విగ్రహం ఆవిష్కరించుకున్నాం. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అంటారు. వీర శివాజీ నగర్ బలం అనేది ఈరోజు ఈ శివాజీ విగ్రహం ద్వారా తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రామాలయం నిర్మాణానికి
ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఆ రాముని ఆశీర్వాదంతో రాబోయే శ్రీరామనవమి ఈ నవమి కాకుండా వచ్చే నవమి కన్నా మనము భూమి పూజ చేసుకొని రామాలయం నిర్మించుకున్నాలని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఏ పనైనా సాధ్యమైతే పెద్దలు ఉన్నారు సంకల్పం సాధ్యమయ్యే సంకల్పం మంచి ఉంటే ఏ పనైనా కూడా ముందుకెళ్తుంది. వీర శివాజీ నగర్ కాలనీ వాసులు అందరి సంకల్పం బాగుంది కాబట్టి మనం పని ఏదనుకున్నా కూడా మనం ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో అందరం కలిసిమెలిసి ఉండి ఏ పనైనా సాధించుకుందామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వీర శివాజీ కాలనీ వాసులందరికీ పేరు పేరున శివాజీ జయంతి శుభాకాంక్షలు. వీర శివాజీ అనే కాలనీని సార్థకం చేస్తూ ఈరోజు వారి విగ్రహ ఆవిష్కరించుకున్నాం. శివాజీ గురించి చెప్పాలంటే బాగా గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ముఖ్యంగా హిందుత్వానికి భారతదేశ సాంప్రదాయాలకు విలువనిస్తూ పునాది పోసుకున్నారు. అటువంటి ఇప్పుడు మన మధ్య ఆయన జీవించింది కొత్త కాలమే అయినప్పటికీ ప్రతి భారతీయ గుండెల్లో హిందుత్వ భావాలున్న ప్రతి గుండెల్లో ఆయన జీవించే ఉన్నారు. దాన్ని సార్థకంగానే ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇక మీద ప్రతి ఒక్కరం చేయగలుగుతాం. ఇక మీద వీర శివాజీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానివ్వండి, చిన్న చిన్న ఇప్పుడు అందరు అన్నట్టు గుడి మందిరాన్ని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరము సహకరిస్తాం, చేయగలుగుతాం. మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని వీర శివాజీ కాలనీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా యువకులు ఎస్పెషల్లీ శివాజీ మీద ప్రత్యేకంగా బీజేపీ కూడా ఎప్పటి సందో ఉండే అభిమానం, శివసేనకు ఉండే అభిమానం, రాజకీయ పార్టీలలో ముఖ్యంగా. ఎందుకంటే వారి సిద్ధాంతం మా సిద్ధాంతం కలుస్తుంది. వారు ఒక గ్రేట్ నేషనలిస్ట్ ఉండే. మా సిద్ధాంతమే జాతీయవాదం, అంటే హిందుత్వం అంటే హిందూ మతం కాదు, హిందుత్వం అంటే హిందుస్థాన్ గురించి. అది నేషనలిజం అంటారు. నిజంగానే తనను తంజావూరు నుంచి ఆల్మోస్ట్ పాకిస్తాన్ వరకు అందరిని ఎదుర్కొని ఢీకొట్టిండు. ఎన్నో సినిమాలు మధ్యలో వచ్చినాయి. పానిపట్ అనే సినిమాల అలా అఫ్కోర్స్ పానిపట్ దురదృష్టం వల్ల మోసంతో మనం ఓడిపోతుందని వేరే అన్ని యుద్ధాలు పెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని తట్టుకున్నాడు, ఓడగొట్టిండు. నాకు ప్రత్యేకంగా కొంతమంది యువకులు ఉన్నప్పుడు చాలా మంది ఐకాన్స్ ఉంటారు. నా పర్సనల్ హాబీ ఏంటంటే శివాజీవి దాదాపు 360 కిలాలు ఉంటాయి. అందులో 300 కంటే ఎక్కువ కిలాలు అవి ఎట్లుంటాయంటే మన సినిమాలలో ఆర్ట్ డైరెక్టర్ కంటే ఉండయి. అవి ఊహించినట్టు కిలాలు ఉంటాయి. అట్లా ఎవరు కూడా దాన్ని ఎక్కలేరు అటువంటి కిలాలు. అయితే నా హాబీ ఏంటంటే పట్సందు ఇక్కడ యూత్ ను తీసుకొని ఆ కిలాలు ఎక్కువ వస్తాయి. ఇప్పటి వరకు ఇక్కడ యూత్ ను 10-20 మందిని తీసుకొని ఆ కిలాలు ఎక్కడ ఉన్న పర్సనల్ హాబీ. అండ్ ఈ నడుమ కోర్స్ అయితే లేదు, 2 నెలల క్రితం పోయినట్టు లాస్ట్ కిలా ఎక్కడు. అయితే చాలా మంది అక్కడ ఎందుకు ఇక్కడ కూడా ఉన్నాయి కదా మన యాలల మండలం చెన్నారం మరియు అన్నాసాగర్ గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపనలో ఉన్న ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన చూయించిన మార్గంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆశన్న, సిద్రాల శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచులు లక్ష్మీనారాయణ, సాయిలు, ఎంపీటీసీ ప్రభాకర్, నారాయణ, శివకుమార్, సాయిలు, వెంకటయ్య, వెంకటరెడ్డి, రవి, అరవింద్ రెడ్డి, కృష్ణ, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, శ్యామ్, మహేష్ రెడ్డి, రఘు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ నడిబొడ్డులో ఈ విగ్రహాన్ని స్థాపించుకోవడం కూడా చాలా శుభపరిణామం. అదేవిధంగా నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విగ్రహ ప్రతిష్టాపనే కాదు, మరి ఆయనని చూసి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనను ఆదర్శవంతంగా తీసుకొని అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తించుకునే విధంగా కుటుంబం పట్ల బాధ్యత, గ్రామం పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల, దేశం పట్ల మన బాధ్యత సక్రమంగా నిర్వహించే విధంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరితో తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు అన్నసాగర్ గ్రామస్తులకు, శివస్వాములకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బషీరాబాద్ మండలంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవంగి పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రానున్న ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా తాండూరు పట్టణంలో ప్రారంభమయ్యే విజయ సంకల్ప బస్ యాత్ర కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొననున్నారని, ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్ కోరారు. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు గౌరవనీయులు ప్రమోద్ సావంత్ గారు, వారితో పాటు హిందూ టైగర్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, చేవెళ్ల ముద్దుబిడ్డ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యొక్క బస్సు యాత్రను తాండూరు నుంచి ప్రారంభం జరుగుతుంది. బస్సు యాత్రతో పాటు తాండూరు ఇందిరా చౌక్ నందు బహిరంగ సభ కలదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క బస్సు యాత్రను, బహిరంగ సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. తాండూరు మండలం చిట్టిగణపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం జావర్గి తాలూకా ఆందోళ్ పీఠాధిపతి షడాక్షరి జగ్గు వాసుదేవ్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నియమ నిష్టలతో ఉండాలని యువకులను కోరారు. శివాజీ మహారాజ్ అడుగుజాడలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ తాండూరు ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రవి పటేల్, హరీష్, ఇల్లమల్లేశం, చంద్రశేఖర్, శివమాలలు ధరించిన ప్రవీణ్ గౌడ్, జనార్దన్, వీరేశం స్వామి తదితరులు పాల్గొన్నారు. జెండా కట్టుకోతారు ఎవరు జెండా ఏమనరా ఏం రా ఇళ్ళ ఛార్జింగ్ లేదా
బాటిల్ అయిపోయినాయి. కెమెరా స్టాక్ అవుతుంది రా ఫోన్ ఏ
మేడారం జాతర ప్రారంభం కావడంతో తాండూరు డిపోకు చెందిన 46 బస్సులను అక్కడికి పంపించడం జరిగింది. దీంతో తాండూరు బస్ స్టేషన్ లో ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. బస్ స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉదయ్ శంకర్ పటేల్ మాట్లాడుతూ మేడారంకు మన బస్సులు పోతే మన పరిస్థితి ఏంటి, ఎవరిని అడగాలో అర్థం కావడం లేదని, డిఎం ను అడుగుదామంటే డిఎం కూడా మేడారం వెళ్లారని తెలిసిందని అన్నారు. పై అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయంలో దృష్టి సాధించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరారు. ఈరోజు తేదీ 19/2/24 నాడు నేను హైదరాబాద్ వెళ్దామని తాండూరు బస్ స్టాండ్కు రావడం జరిగింది 9 గంటలకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బస్సు కూడా రాలేదు. అసలు ఒక బస్సు వస్తే దాన్ని కొట్టుకొని ఎక్కుతున్నారు మంది అందరూ. ఈ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలేదు. తాండూరు బస్ స్టాండ్ వాళ్ళకు ఆర్టీసీ అధికారులు అడిగితే అవన్నీ మేడారం జాతరకు పోయినాయండి, మేమేం చేస్తాము అని అంటున్నారు. డిఎం గారిని అడుగుదామంటే డిఎం గారికి కూడా డ్యూటీ అక్కడనే చేసినామని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని అధికారులందరూ చక్కదిద్దుతారా, మరి తాండూరులో ఉన్న లీడర్లందరూ చక్కదిద్దుతారా, ఎట్లా దిద్దుతారా అనేది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలని చెప్పి నా యొక్క మనవి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.